ఇప్పుడు విద్యార్థులకు చదివింది గుర్తుంచుకోవడానికి కొన్ని సలహాల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులు చదివింది గుర్తుంచుకోవడానికి ప్రతిరోజు చదవడం, ముఖ్యమైన విషయాలను నోట్స్ మీద రాసుకోవటం, పడుకునే ముందు రివిజన్ చేయడం, చదివిన వాటిని ఇతరులకు వివరించడం, చదివిన అంశాలను గుర్తుపెట్టుకోవడానికి చిత్రాలు లేదా సంక్షిప్త పదాలను ఉపయోగించడం వల్ల మనం చదివినది గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. ఇటువంటి పద్ధతులు చాలా ఉపయోగపడతాయి. కావున విద్యార్థులు ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటిస్తే మనం చదివింది గుర్తుంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని సూచనలు కూడా క్రమం తప్పకుండా చదవాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే పరీక్షల సమయంలో భయం ఉండదు. అలాగే నోట్స్ తీసుకోవటం, చదివిన ప్రతి అంశానికి నోట్స్ రాసుకోవడం వల్ల ముఖ్యమైన విషయాలు గుర్తుంటాయి. పత్రికల్లోని విషయాలను కూడా అతికించుకోవచ్చు. అలాగే రివిజన్ చేసుకోవటం, చదివిన అంశాలను మనం ఏంటి చదివామో ఆ యొక్క కంటెంట్ పడుకునే ముందు ఒకసారి రివిజన్ చేసుకోవాలి, అంటే గుర్తు చేసుకోవడాలు. ఆ విధంగా చేసుకోవడం వల్ల మెదడులో బాగా నిక్షిప్తమవుతాయి. నిద్రపోవడం కూడా జ్ఞాపశక్తికి తోడ్పడుతుంది, సహాయపడుతుంది కూడా. బాగా నిద్ర కూడా మనం చదివిన విషయాలు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వివరించడం ఒకటి, చదివిన విషయాన్ని స్నేహితులకు లేదా మన కుటుంబ సభ్యులకు వివరించడం వల్ల, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నీలో మళ్ళీ ఆ విషయం ఏంటంటే ఆ విషయాలన్నీ కూడా మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కూడా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఆ విధంగా మనం ఎవరికైనా వివరించడం వల్ల మనం చదివిన కంటెంట్ మళ్ళీ మనకు అది బాగా గుర్తుంటుంది, బాగా దాని మీద పట్టు ఉంటుంది. అలాగే మనకు చదివింది బాగా జ్ఞాపశక్తిగా ఉండడాలంటే జ్ఞాపకశక్తి పెరగాలన్నా చిత్రాలు లేదా సంక్షిప్త అక్షరాలను ఉపయోగించి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉపాయాలు సమాచారం గుర్తు చేసుకోవడానికి సహాయపడతాయి. అలాగే వివిధ వనరుల నుండి చదవడం మరియు ముఖ్యమైన అంశాలను నోట్స్లో చేర్చడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఈ విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తే మనకి బాగుంటుంది. అలాగే తగినంత నిద్ర ఉండాలి, విశ్రాంతి కూడా ఉండాలి. విశ్రాంతి లేకపోయినా కూడా నీకు చదివింది గుర్తుండదు. స్ట్రెస్ ఎక్కువ వల్ల చదివేటప్పుడు పరధ్యానంగా ఉండకూడదు. అలాగే ఆరోగ్యం బాగుండాలి. పోషకాహారం కూడా బాగా తినాలి. పోషకాహార లోపం ఉన్నా కూడా మనం చదివింది గుర్తుండదు, దాని చదివిన మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆరోగ్యం కూడా. అలాగే జీవితంలో ముందుకి సాగి కొత్త అనుభవాలను పొందుతున్నప్పుడు మీ మెదడు నిరంతరం కొన్ని నవనీకరణకు లోనవుతుంది. చేత ఈ విధంగా మనం కొన్ని చిట్కాలు పాటిస్తే మనకి జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదివింది గుర్తుంచుకోవడానికి అవకాశం ఎక్కువ. అలాగే పునరావృతం, మనం చదివింది ఎక్కువ పునరావృతం చేసుకోవాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఎంత ఎక్కువ పునరావృతం చేస్తే అంత ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ఇది ఒక నిర్దిష్ట భాగాన్ని అక్షరంలా తిరిగి చదవడం ద్వారా, లేదా దానిని హైలైట్ చేయడం ద్వారా, లేదా వ్రాసి తర్వాత మళ్ళీ చదవడం ద్వారా జరుగుతుంది పునరావృతం అనేది. అంటే మీరు ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని పద్ధతులు పాటిస్తూ, ప్రణాళిక ప్రకారం, క్రమ పద్ధతి ప్రకారం చదువుకుంటే మనకి వాటిపై దృష్టి చదివింది జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదివింది గుర్తుంచుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అలాగే గొప్ప పుస్తకాలను ఒకటి కంటే ఎక్కువసార్లు చదవాలి. చదవడానికి ఇంకా చాలా పుస్తకాలు ఉన్నందున వాళ్ళని మళ్ళీ చదవడం సమావేశంగా అనిపించవచ్చు, కానీ ఇది అభ్యాస ప్రక్రియ యొక్క అపార్థం. గొప్ప పుస్తకాన్ని మళ్ళీ చదవడం ప్రారంభించడానికి ఉత్తమ సమయం పూర్తి చేసిన వెంటనే మళ్ళా చదువుతూ ఉండాలి. అలాగే మనం ఎప్పటికప్పుడు అలాగా చదువుతుండడం వల్ల
ఆ జ్ఞాపశక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పై సూచనలు కొంతవరకు మీకు ఉపయోగపడవచ్చు. విద్యార్థులు చదవడానికి, జ్ఞాపశక్తి పెరగడానికి కూడా, చదివింది గుర్తుంచుకోవడానికి, జ్ఞాపశక్తి పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. కావున విద్యార్థులు తమ విద్యాభివృద్ధిని ఎక్కువ చేసుకుంటూ జీవితంలో స్థిరపడడానికి, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడడానికి, ఈ రకమైన మన పరీక్షల్లో భయం లేకుండా రాయడానికి కూడా వెళ్ళగలుగుతాం, జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. కావున ఈ విషయాలు పాటించి అభివృద్ధిలోకి రావచ్చు.